నీ పని బాగుందిరా. ఆడేమో ఆడి పిల్ల వెనకాల, నేనేమో మా ఆంటీ వెనకాల తిరుగుతుంటే నువ్వు ఎంచక్క మన క్లాస్ అమ్మాయిని సెట్ చేసుకున్నావు. రే, మీ ఇద్దరికి ఆఫ్ నాలెడ్జ్కి నీకు నీ స్కూల్ పాప, నీకు నీ ఆంటీ చాలా బెటర్ రా అండ్ బెనిఫిట్ కూడా. ఏటి బెటర్ రా? ఆడాల పాప పక్కన ఎలాగుంటాడో తెలుసా? దానికి బ్రదర్ లాగా ఉంటాడు. నేనేమో మా ఆంటీ పక్కన తన కొడుకులాగా ఉంటాను. ఏటి బెటరు? అయినా మీ ఆంటీ పేరేంట్రా? అదేదో ఏయ్, నా ఆంటీ పేరు కానీ చెప్పావనుకో నీకు పేరు లేకుండా చేస్తున్నావు ఏమనుకుంటున్నావు? అయినా ఇదంతా కాదురా, అసలు బెనిఫిట్ ఏంటి అది చెప్పు. అంతా బెనిఫిటే కదరా. ఇప్పుడు మీరు కాలేజ్ అమ్మాయినో డిగ్రీ అమ్మాయిని లవ్ చేశారనుకో, అంటే మీరు చేసిన వాళ్ళు తిరిగి చేయరనుకో, పోనీ చేస్తే వాళ్ళు ఇచ్చే ఒక హగ్గు కోసమో కిస్ కోసమో మీరు వాళ్ళ షాపింగ్లకి, షికార్లకి, పార్లర్కి, వీకెండ్ వస్తే రెస్టారెంట్కి, మంత్ అండ్ రీఛార్జ్లకి ఇలా అన్నిటికీ మీరే పిలిపేసేయాలి. ఇంకో పెద్ద బొక్క ఏంటంటే మీ బర్త్డే వచ్చినా సరే వాళ్ళ బర్త్డే వచ్చినా సరే పార్టీ అయితే మీరే ఇవ్వాలి. ఇన్కేస్ ఇవ్వలేదు అనుకో మా ఫ్రెండ్స్ ముందు పరుపోద్ది అంటారు. దానికోసం గిఫ్ట్లు కొనాలి, ఆ కొనడానికి ఇంట్లో అబద్ధాలు చెప్పాలి, ఫ్రెండ్స్ ముందు బాధలు, తెలిసి తెలియని యాప్ల్లో అప్పులు తీర్చడానికి ఇష్టం లేని జాబుల్లో తిప్పలు. తీరా ఇంత చేశాక వాళ్ళ నుంచి వచ్చే ఒకే ఒక అమాయకపు డైలాగు, సారీ నాకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయింది, నీ మంచితనానికి నాకన్నా మంచి అమ్మాయి వస్తుంది అని సొల్లి చెప్పి చివర్లో హగ్గిచ్చి దొబ్బేస్తారా. అప్పుడు మన పరిస్థితి దేవదాసులో తాగుబోతుగానో, ప్రేమిస్తులో పిచ్చోడుగానో మిగిలిపోవాలి. అదే ఇలా స్కూల్ పాపను లవ్ చేసామనుకో మహా అయితే ఏమడుగుతారా? హెయిర్ పిన్నో, రబ్బర్ బ్యాండో, జామెట్రీ బాక్సో, ఐస్ క్రీమో, మహా అయితే వారానికి వస్తారు పానీపూరి. అదే నీలాగ ఆంటీని లవ్ చేసామనుకో మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు అండ్ నువ్వు ఎలా ఖర్చు పెట్టు కదా. అంతే కదా. నువ్వు కూడా మళ్ళీ ట్రై చేయొచ్చు కదరా మరి. కావ్య, సారు రూల్స్ పెడతారా కానీ పాటించడు. అత్తలేరా త్వరగా అత్తాడు.